అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. మీరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలని పెళ్లి కూతుర్ని వెతుకుతున్నట్లయితే ఈ అమ్మాయి పెళ్లి సంబంధం చాలా బాగుంటుంది. స్క్రీన్ మీద అమ్మాయి ఫోటో చూపిస్తున్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి ఈమె సిద్ధంగా ఉన్నారు. ఏ మతం వారైనా ఏ జాతి వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి చాలా అందంగా ఉన్నారు. అందమైన అమ్మాయిల పెళ్లి సంబంధాలు మరలా దొరకవు. మీకు ఈ అమ్మాయి కరెక్ట్ అనిపిస్తే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎందుకంటే మీలో కొంతమంది పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నా దగ్గర అమ్మాయి మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు. తరువాత నప్పలేదు అని చెప్తున్నారు. మీకు తప్పకుండా ఈ అమ్మాయి నచ్చుతుంది. ఎందుకంటే ఏ క్యాస్ట్ వారినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అమ్మాయి పేరు జానకి. వయసు 29 సంవత్సరాలు. ఈమె రాశి కన్యా రాశి. సొంత ఊరు ఏలూరు, కానీ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అలాగే చాలా నిజాయితీగా ఉంటాను అంటున్నారు. ఈమె ఏమంటున్నారంటే కొన్ని రోజులు ఈమెతో ఫోన్లో మాట్లాడి ఈమె మనసును అర్థం చేసుకుని ప్రేమతో ప్రేమించి పెళ్లి చేసుకోమంటున్నారు. ఏ వయసు వారైనా ఏ కులం వారైనా చూడడానికి బాగోలేకపోయినా సరే పర్వాలేదు, కానీ మంచి సాఫ్ట్ క్యారెక్టర్గా ఉండి నిజాయితీగా ఉండే మంచి అబ్బాయి కావాలి అంటున్నారు. పెళ్ళయ్యి భార్య చనిపోయి రెండో పెళ్లి కోసం చాలా ఆశతో ఎదురు చూస్తున్న వారైనా పర్వాలేదు, పెళ్లి చేసుకోవడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు. విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడ్డవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. కానీ విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు వద్దంటున్నారు. 5.4 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. 59 kgs బరువు కలిగి ఉన్నారు. హిందూ కుటుంబంలో జన్మించారు. క్యాస్ట్ రెడ్డి క్యాస్ట్ అని చెప్పారు. ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి చదివిన చదువు MCA అంటే PG చేశారు. ప్రస్తుతం ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక అన్నయ్య కూడా ఉన్నారు. ఆల్రెడీ అతనికి పెళ్ళయ్యి బాగా సెటిల్ అయి ఉన్నారు. ఒక సిస్టర్ కూడా ఉన్నారు. టీచర్ జాబ్ చేస్తున్నారు, కానీ ఆమెకు పిల్లలు లేరు. ఈమె మాతృభాష తెలుగు. తల వెంట్రుకల రంగు నలుపు. ఇంగ్లీష్ హిందీ భాషలు చాలా బాగా మాట్లాడతారు. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు. ఆల్రెడీ ఈ అమ్మాయికి పెళ్ళయ్యింది. ఈమె భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. నాన్ వెజ్ భోజనాన్ని తింటారు. B పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నారు. పెళ్ళైన 45 రోజులకే భర్త చనిపోయారు. ఈమె వయసు 29 సంవత్సరాలు. అన్మ్యారీడ్ లేదా సెకండ్ మ్యారేజ్ లేదా డైవర్స్ తీసుకొని సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయి కలర్ బాగోలేకపోయినా పర్వాలేదు అంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అలాగే చాలా నిజాయితీగా ఉంటాను అంటున్నారు. ఈమెకు ముందుండి నడిపించే మంచి భర్త కావాలి అంటున్నారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.